టాలీవుడ్లో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న అరంగేట్రం నందమూరి మోక్షజ్ఞదే. ఎన్నో ఏళ్లుగా నందమూరి వారసుడి కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మోక్షు అరంగేట్రం అదుగో ఇదిగో అని ఆ డైరెక్టర్ ఈ డైరెక్టర్ అని ఇలా పుకార్లు షికార్లు చేయడమే తప్ప మోక్షజ్ఞ సినిమా పట్టాలెక్కింది లేదు. 2017లోనే మోక్షజ్ఞ సినిమాల్లోకి వచ్చేస్తాడని ప్రచారం సాగింది. కానీ ఇప్పటికీ అది జరగలేదు. ఒకప్పుడు మోక్షు బరువు కారణంగా టాలీవుడ్ ఎంట్రీ ఆలస్యమైందని చెప్పుకొచ్చారు. ఇంకొన్ని రోజులు అసలు మోక్షుకు ఇండస్ట్రీ అంటేనే ఇష్టం లేదని, అందుకే ఇలా నానుస్తున్నాడని మాట్లాడుకున్నారు. ఇవన్నీ పక్కన పెడితే బాలయ్య మాత్రం కొడుకు ఎంట్రీ వచ్చే ఏడాది కన్ఫామ్ అని చెప్పుకొస్తూనే ఉన్నారు. అలా లాగి గతేడాది మోక్షజ్ఞ ఎంట్రీని అధికారికంగా ప్రకటించారు. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మోక్షును పరిచయం చేసే బాధ్యతలు తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. గతేడాది మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ గురించి అధికారికంగా ప్రకటించి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయడంతో నందమూరి అభిమానులు ఎగ్జైట్ అయ్యారు. ఇంకెందుకు ఆలస్యం, త్వరగా షూటింగ్ ఫినిష్ చేసి సినిమాలు రిలీజ్ చేయమని నందమూరి అభిమానులు గోల పెట్టేశారు. అయితే ఆ ఆనందం 3 నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ముహూర్త కార్యక్రమానికి అంతా సిద్ధం చేసుకున్నాక అనివార్య కారణాలతో ఆ వేడుక వాయిదా పడింది. బాలయ్యకు దర్శకుడు ప్రశాంత్ వర్మకి మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా ఈ మూవీ నుంచి ప్రశాంత్ వర్మ తప్పుకున్నట్టు సమాచారం. దీంతో మోక్షు ప్రశాంత్ వర్మ సినిమా పట్టాలెక్కకు ముందే క్యాన్సిల్ అయింది. ఇక అప్పటి నుంచి మోక్షజ్ఞ తొలి చిత్రంపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఇక ప్రస్తుతం మోక్షజ్ఞ మొదటి సినిమాకు డైరెక్టర్ను వెతికే పనిలో పడ్డారట బాలయ్య బాబు. ఈలోపు వారసుడు తన ఫిట్నెస్ మీద బాగా ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తున్నాడు. అంతకుముందు కంటే మోక్షజ్ఞలో మార్పు బాగా కనిపిస్తోంది. అయితే గతేడాది కాలంలో మోక్షజ్ఞ ఎప్పుడు బయట కనిపించినా సోషల్ మీడియాలో తన పేరు ట్రెండింగ్లోకి వచ్చేస్తోంది. ప్రశాంత్ వర్మతో తన సినిమా ముహూర్త వేడుక రద్దయ్యాక పెద్దగా మీడియా దృష్టిలో పడని మోక్షజ్ఞ కొంచెం గ్యాప్ తర్వాత కెమెరాలకు చిక్కాడు. హైదరాబాద్లో నందమూరి నారా కుటుంబాలు హాజరైన ఒక పెళ్లి వేడుకలో బాలయ్య తనయుడు అందరి దృష్టిని ఆకర్షించాడు. మోక్షజ్ఞ కొత్త లుక్ అదిరిపోయింది. షెర్వానీలో తన లుక్ బాగుంది. గతంలో కంటే మరింత సన్నబడి ట్రెండీ గడ్డంతో షార్ప్ లుక్లో కనిపించాడు మోక్షజ్ఞ. బ్లూ కలర్ కుర్తాలో నవ్వుతూ నడుస్తుంటే నందమూరి వారసుడు మరింత అందంగా కనిపించాడు. మోక్షు కొత్త లుక్ చూసిన అభిమాని వా బిడ్డ ముఖంలో ఆ తేజస్సు చూడు, నందమూరి హీరో అంటే ఇలానే ఉండాలని కామెంట్స్ పెడుతున్నారు. మరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు, ఏ డైరెక్టర్ చేతిలో ఉంటుంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ లుక్ను బట్టి చూస్తే అతను సినిమాలకేమీ దూరం కావట్లేదని, తన అరంగేట్రం కోసం ప్రిపరేషన్లోనే ఉన్నాడని అర్థమవుతోంది. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ ఫంక్షన్లో కనిపించిన మోక్షును చూసి తండ్రికి తగ్గ కొడుకని సూపర్ కూల్ లుక్లో మాస్ అప్పీల్తో సూపర్గా ఉన్నాడని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. తాజాగా మోక్షుకు సంబంధించిన ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అయితే వైరల్గా మారాయి. నందమూరి నటసింహం వారసుడు యంగ్ లయన్ సింబా త్వరలోనే వెండితెర అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్నామని నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా బాలయ్య వారసుడు ఎంట్రీ ఎప్పుడైనా సరే తొలి సినిమాతోనే రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమంటున్నారు. ఈ నేపథ్యంలో మోక్షజ్ఞ తేజ హీరోగా పరిచయం ఎప్పుడుంటుంది, దర్శకుడు ఎవరు అనేది సస్పెన్స్గా మారింది. హైదరాబాద్లో బంధువుల పెళ్లిలో స్లిమ్ లుక్లో మెరిసిపోయిన మోక్షజ్ఞను చూసి టాలీవుడ్ ఎంట్రీకి సంబంధించిన చర్చ మళ్లీ మొదలైంది. మోక్షజ్ఞ తేజ హీరోగా ఎంట్రీ ఎవరి దర్శకత్వంలో ఉండబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా తెలుస్తోన్న సమాచారం మేరకు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ సీనియర్ దర్శకుడితో ఉండబోతోందట. క్రిష్ దర్శకత్వంలో మోక్షు హీరోగా పరిచయం కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని దర్శకుడు క్రిష్ ఈ ప్రాజెక్ట్ పై వర్క్ చేస్తున్నారట. బాలయ్య, సంగీతం శ్రీనివాసరావు కాంబినేషన్లో వచ్చిన ఆదిత్య 369కు సీక్వెల్ ఆదిత్య 999 ప్లాన్ చేస్తున్నారు. ఆ మధ్య అన్స్టాపబుల్ షోలోనే బాలయ్య ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. తన దర్శకత్వంలోనే ఈ మూవీ ఉంటుందని, ఇందులో తనతో పాటు మోక్షజ్ఞ కూడా నటిస్తారని తెలిపారు. అయితే ఇందులో కొన్ని మార్పులు జరిగాయట. దర్శకుడిగా క్రిష్ను ఎంపిక చేసినట్టు సమాచారం. ప్రస్తుతం క్రిష్ ఆదిత్య 999 స్క్రిప్ట్ వర్క్లో ఉన్నారని, ఇందులో బాలయ్య హీరోగా నటిస్తారని, ఆయన త్రిపాత్రాభినయం చేయబోతున్నట్టు సమాచారం. ఇందులో ముఖ్య పాత్రలో మోక్షజ్ఞ కనిపిస్తారని, ఇదే ఆయన తొలి సినిమాగా ఉండబోతోందని సమాచారం. టైం ట్రావెల్ కథతోనే ఇది సాగుతుందని, ఫాస్ట్ నుంచి ఫ్యూచర్కు వెళ్లడం ఈ చిత్ర కథగా ఉండబోతోందని టాక్. ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలయ్య అఖండ 2లో నటిస్తున్నారు.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అఖండాకి సీక్వెల్ గా ఈ మూవీ రాబోతోంది. సెప్టెంబర్ 25న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు మేకర్స్. మరోవైపు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో మూవీ చేయనున్నారు బాలయ్య. ఇది దసరా తర్వాత ప్రారంభం కానున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే బాలకృష్ణ వరుసగా 4 హిట్లు అందుకున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజులతో సూపర్ డూపర్ హిట్ కొట్టారు. ఈ 4 100 కోట్లకు పైగానే వసూళ్లను రాబట్టాయి. ఇక త్వరలో రాబోతున్న అఖండ 2 కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందని ధీమాగా ఉన్నారు ఫ్యాన్స్. ఈ మూవీ తర్వాత గోపీచంద్ మలినేనితో మూవీని లైన్లో పెడతారా, లేదంటే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఆదిత్య 999ను పట్టాలెక్కిస్తారా? ఈ మూవీతో మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తారా అన్నది చూడాలి.